నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన రాజేంద్రనగర్లో మార్కండే భవన్కు శ్రీకారం నల్గొండలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత నోముల భరత్ కుమార్ పర్యటన త్రిపురారంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ నేతల ధర్నా బీటీ రోడ్డు నిర్మించాలని రోడ్డుపై ఆందోళన ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్లు పొంచి ఉన్న ముప్పు పట్టించుకోని విద్యుత్ అధికారులు భద్రాద్రి జిల్లా సీతారామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొట్టిన బస్సు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం కునూరు గ్రామానికి చెందిన మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాటా రాజిరెడ్డి తండ్రి కాటం కొమరారెడ్డి తెల్లవారుజామున మరణించారు వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గ్రామ సర్పంచ్ ఇల్లందుల కుమార్ ఎంపీటీసీ సంధ్య పరామర్శించారు అనంతరం భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొమరారెడ్డికి వారికి ఉన్న అనుబంధాన్ని పాత జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ తీగల కన్నాకర్రావు ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు నీరజారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు జయపాల్ రెడ్డి అనితా సుధాకర్ బాబు అండాలు యాదగిరి చిరంజీవి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు మంచిగా వండబెట్టే కాదు నాయనా నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నోముల భరత్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు అనంతరం పలుగుతండ గ్రామంలోని సీనియర్ ఉపాధ్యాయులు పానుగోతు లక్ ప్రతినాయక అనారోగ్యంతో మృతి చెందడంతో అతని పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాన్ని ఓదార్చారు అదేవిధంగా త్రిపురారం మండల కేంద్రంలో CMRF రిలీఫ్ ఫండ్ కింద 16 మంది లబ్ధిదారులకు 5,50,000 రూపాయల విలువ గల చెక్కులను ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బహునూతన నరేందర్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి AMC చైర్మన్ కామెర్ల జానయ్య బైరెడ్డి కవిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు త్రిపురారం మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించి సీఎం సాయనిధి పథకం కింద 5.5 లక్షలు విలువ చేసే చెక్కులు 16 చెక్కులు 16 లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది దీనికి త్రిపురారం మండల పార్టీ నాయకులందరూ ప్రతి ఒక్కరూ సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేయడం జరిగింది దీనికి సంబంధించి నేను ఇక్కడ ప్రజలకి ఒకటే తెలియజేదలుచుకున్నా మా నాన్నగారు ఆఖరిగా తన స్వహస్తాలతో పెట్టిన సంతకాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ మండలాలకే వెళ్ళి ఇవ్వాలన్న తపనతోటి ఈరోజు వాళ్ళ మండలంకి వచ్చి ఇచ్చాము ఇది వాళ్ళు ఈరోజు మా నాన్న లేడు రేపన్నాడు ఇలాగే మేము CMRF కోసం అప్లై చేయాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలని వాళ్ళు అడగడం జరిగింది దీనికి సంబంధించి ఖచ్చితంగా భరోసా ఇచ్చాను వాళ్ళు మాకు ఇచ్చినట్టయితే నేను అందుబాటులో ఉన్న మా ఎమ్మెల్యేల ద్వారా అప్లై చేయించి వాళ్ళకు ఎల్లవేళ తోడుంటానని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు వచ్చిన లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకు మా అందరి తరఫున కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సెలవు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ తంగడిపల్లి చెరువు నిండుకుండలా కలకలలాడుతుంది దీంతో ఈ చెరువు నీటి ద్వారా సుమారు 860 ఎకరాలకు వ్యవసాయం సాగు చేసుకోవచ్చు అనుకున్న ఆయకట్టు రైతులకు కొత్త సమస్య ఎదురైంది
తుమ్ము ద్వారా నీరు విడుదల చేయాలని కొంతమంది, విడుదల చేయవద్దని కొంతమంది అపోహలు సృష్టించడంతో చెరువు నిండి 3 నెలలు అవుతున్నా తుమ్ము ద్వారా నీరు విడుదల చేయకుండా అధికారులు ఉన్నారు. ఈ సమస్యను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రైతుల అభ్యర్థన మేరకు చెరువు వద్ద ఇరిగేషన్ అధికారులను, గ్రామ రైతులను అధికారులు తీసుకెళ్లి తుమ్ము నుండి రైతులకు సాగునీరు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. అలాగే కొంతమంది కావాలనే రైతులను పక్కదారి పట్టించి భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ తంగడపల్లి చెరువు అనేది 600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే చెరువు. ఈ మునుగోడు నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువు, మొదటి చెరువు అంటే ఇదే. ఇప్పటి వరకు మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ నీళ్లతోటి, ఫ్లోరోసిస్ వ్యాధితోటి బాధపడుతున్న ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం కనీసం ఇది తప్ప నిజాములు ఏర్పాటు చేసిన చెరువు తప్ప ఆ పాలకులు ఒక కొత్త చెరువు కూడా నిర్మాణం చేయలేకపోయారు. దానివల్ల ఈ మునుగోడు ప్రాంతంలో ఒక 50 ఎకరాల వారి చెరువు ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల గత 8 సంవత్సరాల నుండి నిండని చెరువు. ఈ చెరువు వర్షాలతోటి నిండుగా జలకళతోటి ఉన్న సందర్భంలో రైతులందరూ కూడా మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చినాయి, ఈ నీటి ద్వారా ఈ ప్రాంతంలో ఒక 600 ఎకరాలకు నీళ్లు వారించుకుంటే ఇక్కడ ట్రాక్టర్లకు కానీ, కూలీ ప్రజలకు కానీ, రైతులకు కానీ, సబ్బన్న వర్గాలకు ఏదో విధంగా పని దొరుకుతుందా అనేది దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందరూ కూడా ఈ రిక్వెస్ట్ తోటి ఈ చెరువును ఏ విధంగానైనా తూము ఓపెన్ చేసి ఈ 600 ఎకరాల నీళ్లు వారే విధంగా సహకరించమని నాకు వినతి పత్రాన్ని ఇచ్చిన దాంట్లో ముదిరాజులు ముఖ్యంగా అందరూ కూడా మా పొలాలు కూడా కింద ఉన్నాయి. రైతులు ప్రతి ఒక్కరు కూడా, సబ్బన్నలు అందరూ కూడా మాకు నీళ్ళు వదలాలనే ఒక నిర్ణయాన్ని ప్రకటించినందుకు వీళ్ళ యూనిటీ, మనకు నీళ్ళు వదిలితేనే ఈ ప్రాంతం ఈ 600 ఎకరాలు వాడితేనే అందరి బాగోగులు ఉంటాయని చెప్పగానే అర్థమవుతూనే ఉంది. దీన్ని బట్టి ఇక్కడ నిన్న మొన్న ఈ చెరువు నీళ్లు వదలొద్దు అని ఒక అపవాదం జరుగుతున్న సందర్భంలో ఎవరా దాంట్లో పాత్ర ఎవరా అంటే కొంతవరకు అర్థమైంది ఏంటంటే మీద రియల్ ఎస్టేట్ 1000 ఎకరాలు కల్లా ఒక రియల్ ఎస్టేట్ యజమాని ఈ నీళ్లు వదలకపోతే ఈ నీళ్ళను ఒక లేక్గా చూపించి, ఈ లేక్ దగ్గర ఉన్నది ప్లాట్లు కొనుక్కునే వాళ్లకు ఇది బాగుంటుంది అని వాళ్ళకేదో ఎర వేసి ప్లాట్లు అమ్ముకుందామని ఒక కుట్రపూరితమైన దాంతో, ఒక దుర్బుద్ధితోటి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హిమాయత్ సాగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చౌడమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్ ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొన్న రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు పి ధర్మారెడ్డి, కిరోసిన్ రాజు, రవీందర్ కోరని, షేక్ అహ్మద్, ఇంజనీర్ రమేష్కు ఆలయ కమిటీ సభ్యులు ఘన సన్మానం చేశారు. నాగేష్ ఖమ్మం నగరంలో ఘనంగా వీటీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో TUWJ 143 అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోటి ఆదినారాయణ,
సయ్యద్ ఇస్మాయిల్ వీతి న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరావు మాట్లాడుతూ వీతి న్యూస్ ప్రజలకు ఎంతో చేరువైందని, లక్ష్యం సమాజహితం అంటూ ప్రజలలో దూసుకెళ్లిపోతుందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంజీయూ అధ్యక్షులు ఆడప నాగేందర్, V5 స్టేట్ కోఆర్డినేటర్ కేవి, వార్తా స్టాఫ్ రిపోర్టర్ రామచంద్రమూర్తి, జక్కుల వెంకటరమణ, ఉదయం కోటేశ్వరరావు, రిపోర్టర్లు నల్లమోతు శ్రీనివాస్, శ్యామ్, మురళి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలే గ్రామంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఆటో చౌరస్తా నుండి చిట్యాల రాళ్లగట్టకు వెళ్లే రోడ్డు మార్గం, బ్రిడ్జి, బీటీ రోడ్డు నిర్మించాలని పరిగి హైవే రోడ్డుపై ధర్నా చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు అక్రమంగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతుల బాధలను గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ధర్నా కార్యక్రమం చేపట్టామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు వచ్చి అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిగి మండల కోశాధికారి ఈశ్వర్ ఆచారి, గ్రామ అధ్యక్షుడు వెంకటేష్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, రాకేష్, పరిగి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పి నాగవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఉన్నటువంటి రైతుల సమస్య అయితే ఏదైతే ఉందో, మరి మా ఆటో చౌరస్తా నుంచి చిట్యాల రాళ్లగడ్డ వరకు రైతుల పంటలు పండించుకోవడానికి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో, ఆ రహదారి కోసం మేము అక్కడ రైతులు రోజువారీగా పొలాలకు వెళ్ళడానికి, పండించిన పంటలు ఇళ్ల స్థలాలకు తీసుకురావడానికి చాలా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. మరి వర్షాకాలం వస్తే అక్కడ ఆ రోడ్డు గుండా పోయే మార్గం అస్సలు వీలే లేదు. ఆ కాలినడకన పోయేది లేదు. కనీసం వర్షాలు పడితే అటు మార్గంలో పోయేది లేదు. 1 కిలోమీటర్తో పోయే రోడ్డు సుమారు మా గేటు నుంచి చిట్టా విలేజ్ నుంచి 8 కిలోమీటర్ల దూరం రావాలి. బీటీ రోడ్డు నిర్మాణించాలని చెప్పేసి మేము గత సంవత్సరం నుంచి కూడా మా సర్పంచ్ ఎంపీటీసీలు గారికి చెప్పాము. ఆ పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్థానికంగా ఉన్నటువంటి మహేష్ అన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము జూన్ నెలలో విన్నవించినాం. ఆయన కూడా చెప్పిన తర్వాత కూడా నిధులు ఇస్తాము, నిధులు ఉన్నాయి, మేము పని ఉన్నది చేస్తాము, వెంటనే పని చేస్తామని చెప్పారు. మేము ఇప్పటికీ 6 నెలల్లో ఆగినాం. ఎవరిని కూడా కలెక్టర్ గారిని కలిసినాం, అధికారులను కలిసినాం, ఎవరిని కలిసినా కానీ ఎలాంటి కూడా రెస్పాన్స్ లేదు. అందుకే రైతుల బాధ పట్టించుకునే నాదుడే కరువైండు, ఎవరు చెప్పినా ప్రయోజనం లేదని చెప్పేసి ఈరోజు మేము మా గ్రామం తరఫున పెద్ద ఎత్తున మేము ఒక ధర్నా రూపంలో, ఒక నిరసన రూపంలో ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎన్ని అరెస్టులు చేసినా మచ్చా రోడ్ అయ్యే వరకు మాత్రం మేము వదిలిపెట్టడం లేదు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో ప్రధాన సెంటర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. చేతికి అందే స్థాయిలో అధికారులు వీటిని ఏర్పాటు చేశారు. చుట్టూ కంచెలు కూడా నిర్మించకపోవడంతో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాఠశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సైతం కంచెలు ఏర్పాటు చేయలేదు. ప్రమాదాలు జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
टाका कसं आहे आम्ही चालू करू ఏం చేయమంటారు పనులు లేవు అంటే ఇంత కరెంట్ కూడా తీసేస్తుంది వచ్చినప్పుడు పనులు చేద్దామంటే కరెంట్ కూడా ఉంటలేదు ఇక ట్రాన్స్ఫర్ చిన్న పనులు కానీ మొత్తం టౌన్ ఎల్సీ తీసుకుంటారు మొత్తం అన్నీ చేస్తున్నారు ఏం చేయమంటారు ఇక్కడ కూర్చొని బట్టి ఆ జీతాలు కూడా వస్తలేవు ఏమి వస్తలేవు ఓ చిన్న పని ఉంటే కదా ఎల్సీ తీసుకుంటుండ్రు ఇక్కడ మన వీధి బల్బులు పెడదామని తీసేస్తున్నారు మొత్తం 4 గంటలు కరెంటు తీస్తుండ్రు ప్రతి ట్రాన్స్ఫర్ అనేది ఏబీ స్విచ్ పెడితే ఏమవుతుంది నాకు కేసీఆర్ ఏమో 24 గంటలు కరెంటు 24 గంటలు కరెంట్ అంటే 12 గంటలు కూడా ఉంటలేదు 4 గంటలు వస్తలేదు ఇక్కడ కూర్చొని ఉన్నది మొత్తం ఆ పని మొత్తం కరెంట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ కరెంటే లేదు ఇక్కడ గుడియత్తన మండల్ ఎక్సోడ్లో ఇది చాలా పెద్ద సమస్య మేము గతంలో కూడా అధికారులకు కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది ప్రతి మీటింగ్లో కూడా దీనిపైన మేము వార్డు సభ్యులము సర్పంచ్కు విన్నవిస్తున్నాం కానీ సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదు అధికారులు కూడా పట్టించుకోలేదు గతంలో మేము ఎన్నో పలుమార్లు రాస్తా రోడ్డు కూడా చేయడం జరిగింది అయినా కానీ ఏళ్ళు మరి ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో డబ్బులు కకృతి పడి ఎదుటి వ్యక్తి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు కానీ అసామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది కానీ వాళ్ళు ఎంత చెత్త ఉందో చూడండి ఇక్కడ గతంలో కూడా 2-3 సార్లు కూడా ఈ ఫోన్లు అనేది చాలాసార్లు యాక్సిడెంట్ కూడా అయినది ఇక్కడ వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బంది అయింది మోటార్ సైకిల్ కూడా అంటే ఇక్కడ ఢీకోవడం జరిగింది అయినప్పటికీ కూడా అధికారులు స్పందించలేదు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం దయచేసి మా యొక్క సమస్యకు పరిష్కారం మార్గదిశగా చేయాలని చెప్పేసి మేము మీడియా వేడుకుంటున్నాం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏవి స్విచ్లు అనేది పెడితే బాగుంటుంది లేకపోతే ఏంటంటే వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి తెలిసి తీసుకున్నప్పుడు ఇక్కడ వ్యాపారస్తులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నది అందుకని అదేవిధంగా చాలా ప్రమాదవంతంగా ఉన్నటువంటి దీనికి స్విచ్లు పెట్టాలని చెప్పేసి కూడా ఏవి స్విచ్లు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతయ్య ఆవిష్కరించారు ఈ V3 న్యూస్ నూతన క్యాలెండర్ను సీఐ సీతయ్య అమరచింత మున్సిపాలిటీ షాదీఖానాలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఆవిష్కరణకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవ అమర్చింత పట్టణానికి సంబంధించినటువంటి పత్రికా మిత్రులు మీడియా మిత్రులందరూ కూడా పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కూడా అన్ని ఛానల్స్ మాదిరిగానే విషయ సేకరణలో మరియు సమాచార సేకరణ అనేది క్లుప్తంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి సందర్భంగా మరొకసారి ఈ V3 క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా తరఫు నుంచి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలను రిలేటెడ్గా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు V3 క్యాలెండర్ ఆవిష్కరణకు కృతజ్ఞతలు అదేవిధంగా ఇలాంటి ఛానల్స్ ఉండడం సంతోషకరం ఇలాంటి కొత్త కూడా ప్రతిరోజు న్యూస్ అప్డేట్ చేయడం అలాంటి ప్రజలకు అనుగుణంగా నడుచుకునే V3 ఛానల్కు ఈ యొక్క ఆవిష్కరణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జై. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కన్ని గ్రామంలో సత్యసాయి వాటర్ పాపు లీక్ కావడం జరిగింది. దీంతో కన్ని గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. ప్రజల ఇబ్బందులను గుర్తించిన మాజీ ఎంపీటీసీ రాధా దత్తూరాం 3 వాటర్ ట్యాంకర్లను పెట్టి ఇంటింటికి నీటిని సరఫరా చేశారు. వెంటనే స్పందించి వాటర్ సప్లై చేసినందుకు గ్రామ ప్రజలు రాధా దత్తూరాంను కొనియాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ సీతారామ కాల్వ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్ బాలరాజు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాయాలైన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం మైలార్దేవిపల్లి డివిజన్ పద్మశాలిపురం కాలనీలో మార్కండే పద్మశాలి పొదుపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ మార్కండే భవన్ ఏసీ కన్వెన్షన్ హాల్ను ఆయన ప్రారంభించారు. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, పద్మశాలిపురం సంఘ సభ్యులు, స్థానిక ప్రజలు, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. అధ్యక్షులు వెంగళి నరసింహన్న గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. సతీష్ గారు కూడా కౌన్సిలర్ అయినా సతీష్ కూడా బాగా నిజంగా మనలో ప్రేమించాలి. రోజు బాగా డెవలప్ చేయడం ఊకే ఉదాహరణ అప్పుడు ఏం లేదు. అప్పుడు 5 మంది కౌన్సిలర్ తీసుకుని 5 మంది గెలిపిస్తున్నాం. రాజకీయాలు కూడా నన్ను రెండేనే అయిపోయింది. చాలా మంది అదే ఏదో వస్తే ముందుకు చాలా మంది సరే భగవంతుడు చూద్దామని 25 ఏళ్ళు రాజకీయంలో మనం ఎదుగుకుంటూ వచ్చినాం. ఆ భగవంతుడు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను మాట ఎమ్మెల్యే గెలవడానికి పిల్లాడు కాదు. మీ అందరి సహకారం, కాన్స్టిట్యూషన్ ప్రజలందరూ సహకారం. ప్రజలకు అవకాశం ఇచ్చి మనం ఎప్పుడు కూడా ఎవరిని దూషించి మాట్లాడేప్పుడు అపోజిషన్ పార్టీలో ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు తనని కూర్చొచ్చి నాకు విన్నంత పని ఎవరి కానీ మనకి ఏదైనా అదేదో ఏముంటుందో లీడర్కి అవసరం ఏముంటుందంటే ఉన్నోడికి అవసరం కూడా జరిగిపోతుంది అవసరం ఏముంటుంది. చాలా కౌన్సిలర్గా గెలుపొందిన తర్వాత ఈ యొక్క మన రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి మన రంగారెడ్డి జిల్లా నుంచి మన పద్మశాలీలకు ఒక సపరేట్ గుర్తింపు రావట్లేదని చెప్పి ఆయన అంతకుముందుకే రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘంలో కానీ మన ఇప్పుడు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు కోష్కే యాదగిరి గారు, అలాగే పేర్ల పురుషోత్తం గారు, ఇలా కొంతమంది పెద్దలతో అప్పుడు మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారు కూడా సజీవంగా ఆయన బ్రతికులు ఉండే అప్పుడు
కొన్ని కార్యక్రమాలకు మన పద్మశాలిపురం నుంచి కొంతమంది యువకులు ఉండొచ్చు, పెద్ద మనుషులు ఉండొచ్చు. ఆ రోజు కొంతమంది ఉండే ఏదో సత్యనారాయణ గారు, అలాగే పున్న యాదగిరి గారు, పున్న యాదయ్య గారు, ఇలా కొంతమంది పెద్దలను తీసుకొని ఆ రంగారెడ్డి జిల్లా రాజ్మహల్లాలో ఉన్న పద్మశాలి సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా మనం మన కులస్తులకు ఏదో న్యాయం చేయలేకపోతున్నాము, ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక చిన్న ఆలోచనతో ఆ రోజు వేసిన మొక్కనే ఇవాళ ఈ పద్మశాలి సంఘమే ఉండొచ్చు, మన పద్మశాలి భవనం ఉండొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన, రాజేంద్రనగర్లో మార్కండే భవన్కు శ్రీకారం. నల్గొండలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత నోముల భరత్ కుమార్ పర్యటన, త్రిపురారంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ నేతల ధర్నా, బీటీ రోడ్డు నిర్మించాలని రోడ్డుపై ఆందోళన. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్లు, పొంచి ఉన్న ముప్పు పట్టించుకొని విద్యుత్ అధికారులు. భద్రాద్రి జిల్లా సీతారామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన బస్సు, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.